మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము వెయిట్ రిడక్షన్కి డైట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి బరువు అనేది రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు. అది ఒకవేళ మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము ఎక్కువ మోతాదులో తల్లి ఆహారం తీసుకోవడం కనుక, రీఫైండ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ పిండి పదార్థం, కొవ్వు పదార్థం తీసుకోవడం వలన బేబీ లార్జ్ సైజ్గా పుడతారు. తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఒబీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఒకటి వంశపారంగా వచ్చేది ఒకటి ఉంటుంది, జెనెటిక్స్ కాంపోనెంట్. దానివల్ల కూడా మనకి ఒబిసిటీ రావచ్చు. లేకపోతే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, మన జీవన శైలి అనేది చాలా డల్గా ఉండడము, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండాను, ఎక్సర్సైజ్ లేకుండా అందరిపైన డిపెండ్ అవ్వడం వర్క్ కోసము, ఇలాంటప్పుడు కూడా మనము ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటాం అన్నమాట. దాంతోపాటు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు మంచిగా లేకపోవడం వలన, లేకపోతే ఎక్కువ క్యాలరీలు, ఎక్కువ కొవ్వు పదార్థం తీసుకోవడం వలన కూడా మనకి బరువు అనేది పెరుగుతుంది. అలాగే కొద్ది రకాల జబ్బుల్లోనూ కూడా మనకి బరువు అనేది పెరుగుతూ ఉంటాం మనము. కొంత మేరకు మనకి హైపోథైరాయిడిజంలో కొంచెం వెయిట్ గెయిన్ అనేది కనబడుతుంది. అలాగే కొద్ది రకాల మాత్రలు వేసుకోవడం వలన, స్టీరాయిడ్స్ వేసుకోవడం వలన కూడా బరువు అనేది పెరుగుతూ ఉంటారనమాట. కొంతమంది డెలివరీ తర్వాత యాక్టివిటీ తగ్గి ఆహారం ఎక్కువ తీసుకోవడం వలన బరువు పెరుగుతూ ఉంటారు. కొంతమంది ప్రెగ్నెన్సీలో కదలిక తగ్గించి ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన కూడా పెరుగుతూ ఉంటారు. సో ఇలా ఎన్నో కారణాల వల్ల మనం బరువు అనేది పెరగవచ్చు. కానీ మనం దీన్ని తగ్గించాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయము. సో ఎప్పుడైతే వాళ్ళకి ఫంక్షన్స్, పార్టీస్ ఉండడం కానీ, ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చింది అంటే అప్పుడు వెయిట్ రిడక్షన్ అని అనుకుంటారు. అప్పటి వరకు వాళ్ళకి ఆ బరువు అనేది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. వాళ్ళకి ఎటువంటి బాధ లేకపోయేసరికి ఎంత బరువు పెరిగినా కూడా ఓకే అనుకుంటారు. ఎప్పుడైతే ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ, లేకపోతే ఇంకా డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు ఆ బరువు తగ్గించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు కన్సిస్టెంట్గా ఒక 3 వీక్స్ కానీ, 4 వీక్స్, 1-2 మంత్స్ ఇలాంటివి డైట్ రెజిమెన్ చేస్తూ ఉంటారు. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ తీసుకుని వాళ్ళు బాగా వెయిట్ రిడక్షన్ అవ్వాలని అనుకుంటారు. బట్ మనం ఒకటి ఆలోచించాలి, ఇది చాలా రోజులుగా పెరిగిన కొవ్వుని మనం ఒకేసారి తగ్గించడం సాధ్యం కాదు. ఒకవేళ అలా జరిగినప్పుడు మన బాడీలో నుండి మసిల్ అనేది లాస్ అవుతుంది, వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది అని మనం గ్రహించుకోవాలి. మనకి హెల్తీ వెయిట్ లాస్ అనేది ఎలా అవుతుందంటే, మనము పిండి పదార్థాన్ని చాలా మేరకు తగ్గించుకోవాలి, ప్రోటీన్ని సరి అయినంత మోతాదులో తీసుకోవాలి, ఇన్విజిబుల్ ఫ్యాట్ని మనం కొంచెం తగ్గించుకుని, మనము నట్స్, ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా, అవి ప్రతిరోజు ఒక 25-20 గ్రామ్స్ తీసుకునేలాగా చూసుకోవాలి. ఆయిల్, వెన్న, నెయ్యి వీటిని బాగా తగ్గించుకోవాలి, విజిబుల్ ఫ్యాట్స్ని. సో ఇలా చేస్తూ మనం పీచు పదార్థం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు, మంచి హైడ్రేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతాం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, మనము క్యాలరీలు తగ్గించినప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు వాడుకలోకి వస్తుందన్నమాట. అలానే మనము మరీ నెగిటివ్ క్యాలరీలో కాకుండా సుమారుగా మనము ఫస్ట్ ఇనీషియల్గా ఒక 500 క్యాలరీలు డెఫిసిట్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. గ్రాడ్యువల్గా దాన్ని మనము 800 క్యాలరీలు తగ్గించడం, అలా 1000 క్యాలరీలు తగ్గించడం, ఇలా చేసినప్పుడు ఇది ఒక రియలిస్టిక్ అప్రోచ్. అంటే అందరికీ సాధ్యమైంది. ఇంకా తర్వాత హెల్దీ వెయిట్ లాస్ అనమాట. యూజువల్గా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వలన, అంటే మనం జ్యూసెస్ కానీ, స్వీట్స్, కేక్స్, పుడ్డింగ్స్ ఇలాంటి రీఫైండ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడం వలన కానీ, ఎక్కువ దేవిన వస్తువులు కానీ, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వలన మనకి బరువు పెరగడము, ఆహారం కూడా డబల్ ట్రిపుల్ తినడం వలన కూడా, ఆర్ ఇన్ బిట్వీన్ జంక్ తినడం వలన కూడా మనకి వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఇలాంటివి స్టాప్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనము సింపుల్ షుగర్స్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. మనం టీ, కాఫీలో వేసుకునే షుగర్స్ని స్టాప్ చేయడము, అలాగే గేదె పాలు మానేసి వెన్న తీసేసిన పాలు ఉత్పత్తులతో పెరుగు, పాలు, మజ్జిగ చేసుకోవడము, అలాగే అంతంత అన్నం తినకుండాను కొంచెం ఒక 50-60 గ్రామ్స్ రైస్లోకి ఒక 150 గ్రామ్స్ అంత సాలడ్ తీసుకోవడము, ఒక 100 గ్రామ్స్ అంత వెజిటేబుల్ కర్రీ, తర్వాత ఒక బిగ్ బౌల్ ఆఫ్ దాల్, ఒక 250 ml బటర్ మిల్క్,
ఇలా తీసుకోవడం వలన ఖచ్చితంగా మనము వెయిట్ అనేది తగ్గుతామన్నమాట. అలాగే మనము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ బదులు మనం సాలడ్స్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఈ లంచ్ని మనం కాస్త ముందరికి అంటే 11ంటికి అలా తీసుకుంటూ పొద్దున కొంచెం ధనియాల కషాయం కానీ, జీలకర్ర కషాయం కానీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకుని 11ంటికే భోజనం చేసి అలాగే 6ంటికి మళ్ళీ డిన్నర్ చేసుకోవడం వలన మనకు ఒకలాంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా అవుతుందన్నమాట. దీనివలన మన వెయిట్ రిడక్షన్ అనేది చాలా బాగా కనబడుతుంది. కాకపోతే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ లభిస్తున్నాయా అంటే మనకి సుమారుగా ఒక 60 నుంచి 50 గ్రాముల ప్రోటీన్ ఆర్ 70 గ్రాములు మన ఎత్తుకు తగ్గట్టుగా ప్రోటీన్ మనం తీసుకుంటున్నాం అనేది గమనించుకోవాలి. అలాగే సరి అయినంత వైటమిన్స్, మినరల్స్ మనకి సాలడ్లోను, కూరగాయలు, రోటి పచ్చళ్ళలోను, సూప్స్లోను ఉండేలాగా చూసుకోవాలి. 100 గ్రాముల కన్నా ఎక్కువ పిండి పదార్థం అంటే గింజ ధాన్యాలు తీసుకోకూడదు 2 పూటలకు కలిపి. ఇలా చేయడం వలన మనం వెయిట్ రిడక్షన్ బాగా లభిస్తుంది అనమాట. మనము పాల ఉత్పత్తులు అంటే మజ్జిగ, పెరుగు, రైతా ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిలో నుండి మనకు వచ్చే వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సో పీచుని మనం నెగ్లెక్ట్ చేయకుండా సాలడ్ వెజిటేబుల్స్, కూరగాయ కర్రీలాగా తీసుకోవడం కానీ, రైతా లేకపోతే మనం సూప్స్ లాగా తీసుకోవడం కానీ, స్టీమ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మనకి కనీసం ఒక అరకిలో నుంచి కిలో వరకు వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనం ఎక్కువ క్యాలరీలు వచ్చే జంక్ ఫుడ్ని, తీపి పదార్థాలని అవాయిడ్ చేయడము, బాగా మగ్గిపోయిన పళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. రోజుకు ఒక పండు తీసుకుంటే చాలు. ఇలా చేస్తూ మనం మంచి వాకింగ్ చేయాలి. ఆకలేసినప్పుడు హెల్దీ నట్స్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, కొన్ని మొలకలు కానీ, లేకపోతే సాలడ్స్ కానీ, సూప్స్ ఇంట్లో చేసినవి ఇలాంటివి తీసుకోవాలి. మనం ఫ్రైడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ బయట దొరికేవి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీలు వస్తాయి. సో ఇలా మనము లిమిటెడ్ టైం పీరియడ్లో ఆహారం తీసుకుంటాం, లేకపోతే మన బ్రేక్ఫాస్ట్ని సాలడ్స్తో తర్వాత ప్రోటీన్ ఫుడ్తో రీప్లేస్ చేయడం వలన, ఆహారాన్ని మనం పిండి పదార్థం తగ్గించడం వలన, దీనికి మంచి ఫిజికల్ యాక్టివిటీ చేర్చడంతో మనకి మంచి వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. ఇది ఒక హెల్దీ వెయిట్ లాస్. ఇందులో మనకి వైటమిన్, మినరల్ డెఫిషియన్సీ కానీ, హెయిర్ ఫాల్ రావడం కానీ, కండరాలు సాగిపోవడం కానీ ఇలాంటివి జరగవు. అలాగే కొన్నిసార్లు తిమ్మిర్లు రావడము, మజిల్ క్రాంప్స్ రావడం చూస్తుంటాం. ఇలాంటివి ఏవి రాకుండాను మనం సహజంగా మనం కొద్ది మేరకు రెస్ట్రిక్షన్స్తో, మంచి ఎక్సర్సైజ్తో హెల్దీ వెయిట్ రిడక్షన్ని మనం అచీవ్ చేయొచ్చు. నమస్తే.